వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఫుల్ వీడియో బందర్ బీచ్కి వెళ్తున్నాము. ఈరోజు మా వారు ఖాళీగా ఉన్నారని చెప్పారు, అందుకని చెప్పి బందర్ బీచ్కి అయితే తీసుకువెళ్తున్నారు. చూడండి, ప్రస్తుతానికైతే గుడివాడ వచ్చాము. ఇంటి దగ్గర నుంచి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. నా దగ్గర మైక్స్ కూడా లేవు. ఉన్న మైకు మా బాబు విరగదీసేసాడు. ఇంకా ఆర్డర్ చేసాం. ప్రస్తుతానికి టైం పట్టుద్ది. వచ్చినప్పుడు మైక్ నుంచి చెప్తాను. ఇప్పుడు వరకు అయితే నా మాటలు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బీచ్ దగ్గరలోకి అయితే వచ్చాము. ఈ వాటర్లో నుంచి ఉప్పు అంట వచ్చిద్దంట. ఈ మాట అసలు ఈ విషయం ఎంతవరకు తెలుసు, ఎంతమందికి తెలుసు? వాటర్లో నుంచి అక్కడ ఉప్పు వచ్చిద్దా? నాకైతే తెలియదు. మా వారు చెప్తేనే నాకు తెలుసు. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సరే, అయితే బీచ్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం. ఆ బీచ్ దగ్గరలోని ఇల్లులు చూడండి ఎలా కట్టారు. ఏ భూకంపాలు, ఎలా సునామీలు వస్తే వీళ్ళు ఏం చేస్తారు? అంత డాబాలు కట్టుకున్నారు, ఇలా అన్నీ చేశారు, ఇలా అన్నీ కట్టుకున్నారు. చూసారా ఎలా ఉందో? దగ్గరలోనే అన్ని ఇల్లులు ఉన్నాయి. మనకు కూడా మధ్యలో ఇల్లు ఉంటే ఎంత బాగుండో. చక్కగా రోజుకోసారి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి చక్కగా కాసేపు ఉండి సాయంత్రానికి రావచ్చు. కానీ మనం ఎక్కడో దూరం కదా. సరేలే, అయితే బీచ్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఇదైతే కొత్తగా కట్టారు చూడండి ఎలా ఉందో. కొత్తగా కట్టారు ఇది, అంతకుముందు లేదు. ఈ బీచ్ వచ్చేసి అంటే బీచ్ కదా అది. చూసారా ఎలా కట్టారో? చాలా బాగుంది కదా మచిలీపట్నం అని. ఈ కొబ్బరి చెట్లు అయితే ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టారు. ఇవి కూడా చక్కగా బతికిపోయినాయి. ఇప్పుడు బీచ్ బాగానే ఉంది కానీ కాకపోతే వాటరే కొంచెం తేడా. మనం వాటర్ చూడండి, వాటర్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. అసలు బాగో వాటర్ అనేది. ఇవైతే బాగానే డెకరేషన్లు ఇవన్నీ చేశారు కానీ బందర్ బీచ్ కూడా కొంచెం డెవలప్మెంట్ అయితే చాలా మంచిది. ఎందుకంటే చాలామంది పిల్లలు అనేది, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు చాలామంది వస్తున్నారు కదా. వాళ్ళకి నోట్లో వెళ్ళినా, చెవుల్లోకి వెళ్ళినా చాలా ఇది ప్రమాదం. ఇసుక చూసారా ఎలా ఉందో? అయితే ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. బీచ్ బాగుండాలంటే బాపట్ల కానీ వైజాగ్ కానీ. బాపట్ల వెళ్ళినప్పుడు ఇంకోసారి నీకు ఫుల్ వీడియో తీసి మీకు పెడతాను. చూడండి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా ఇదిగా ఉన్నాయి అసలు. కానీ సంబర్ కదా, బాగా ఎండలు ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఇక ఎంజాయ్మెంట్ కోసం ఏవో కూడా వాటర్లు అని చెప్పి వచ్చి వీళ్ళందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. మేము వెళ్ళాము కానీ కూర్చోడం తప్ప ఎంజాయ్మెంట్ లేదు పెద్దగా, తక్కువ. ఆ వాటర్ చూస్తేనే అదో రకంగా ఉన్నాయి. చూసారా ఎంతే ఇక వాటరు. మీరు కూడా ఒకసారి చూసుకొని మీరు వెళ్ళండి తప్పకుండా. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అనేది చాలా వరకు డల్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో అడుగుతున్నా. ఎంతో 6000 మంది సబ్స్క్రైబ్ ఉన్నారు కానీ చేయట్లేదు. ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. బాయ్ బాయ్.